హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే తక్కువ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి ఒక కప్పు శనగపిండిలో తగినన్ని నీళ్ళు పోసుకుని కలుపుకుంటున్నానండి. పిండి అయితే గట్టిగా వచ్చేలా కలుపుకోవాలండి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా నాకు పలచబడింది. కొద్దిగా శనగపిండి అయితే వేసుకుని గట్టిగా కలుపుకున్నాను. ఎంతో కాదండి, 2 స్పూన్లు శనగపిండి అయితే వేసుకుని కలుపుకున్నాను. గట్టిగా అయితే కలుపుకున్నాక తాలికలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పెద్దమ్మ ఈరోజు లడ్డు కావాలని ఏడ్చిందండి. బయట కొండం ఎందుకులే, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నాను. అది స్కూల్ నుంచి వచ్చే టయానికి ప్రిపేర్ చేసి పెడదామని ఇలా తయారు చేస్తున్నానండి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు. చాలా ఈజీ మెథడ్లో అయితే అయిపోతుందండి. ఏం కావాలంటే మనకి శనగపిండి, పంచదార, ఆయిల్ ఉంటే సరిపోతుందండి. లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. హైరాణ ఏం పడక్కర్లేదండి. చాలా సింపుల్గా అయితే మనం టేస్టీగా ఉండే లడ్డు అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఈ తాలికల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి. చూసారు కదా, బాగా అయితే వేగనివ్వాలండి. అప్పుడే లోపల పచ్చిదనం అయితే వాసన ఉండదండి. లడ్డు చాలా బాగుంటుంది. తాలికల పలంగా అయితే మిక్స్ చేసేసుకుంటే నలగదండి. అందుకే చిన్న పీసెస్గా కట్ చేసి చల్లారిన తర్వాత అయితే మిక్స్ పట్టుకుంటున్నాను. మిక్స్ పట్టుకున్న తర్వాత పాకం అయితే తయారు చేసుకుంటున్నానండి. 1 కప్పు పంచదారకి తగిన నీళ్ళు పోసుకొని స్టవ్ పై అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే లో ఫ్లేమ్లో అయితే మరగనివ్వాలండి. ముద్ర పాకం వస్తే లడ్డు అయితే బాగోదండి. లేత పట్టు వచ్చేలా చూసుకోవాలి. దానికోసం అని దగ్గరే ఉండి మనం చూసుకుంటూ ఉండాలండి. ఒక ఇలాచీ అయితే వేసుకున్నాక పాకం అయితే చూస్తున్నానండి. చూసారు కదా, చేతికి అంటుకుంది. ఇప్పుడైతే శనగపిండి అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ కట్టేసుకున్నానండి. గ్యాస్ కట్టుకున్న తర్వాత దానిపైనే బాగా అయితే స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి లడ్డు. 1 స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. చిన్న లడ్డూల్లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాక లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. పెద్ద లడ్డూలు అయితే పిల్లలు మళ్ళీ వేస్ట్ చేస్తారు కదా, అందుకని కొద్దిగా చిన్న సైజు అయితే లడ్డు చుట్టేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఈ రోజుకి ఈ వీడియోతో సెలవు. బాయ్.